హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరేమచ్చ యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ మరియు దిశా పటాని గారు సంబంధించి పోస్టర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఏ సినిమాకి సంబంధించి, అదేవిధంగా కల్కి సినిమా నుంచి మాత్రమైతే ఒక అప్డేట్ రావడం జరిగింది. అప్డేట్ ఏందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పన్నెండో స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా సలార్ సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. సలార్ సినిమా మొత్తం అయితే భారీ హిట్ సాధించడం జరిగింది. సలార్ సినిమా తర్వాత ప్రభాస్ గారు వచ్చేసరికి వరుస సినిమాలతో ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉండడం చెప్పుకోవచ్చు. ఒక స్పిరిట్ మూవీ, అదేవిధంగా రాజేసాబ్ మూవీ, అదేవిధంగా కల్కి మూవీతో వరుస సినిమాలతో ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉండడం చెప్పడం జరిగింది. అయితే కల్కి సినిమా సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఒక అప్డేట్ రాబోతున్నట్లయితే ఒక పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది. మహాశివరాత్రి కానుకగా అయితే పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్లో వచ్చేసరికి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నేమ్ సంబంధించి రిలీజ్ వచ్చేసరికి 5 PM రిలీజ్ చేస్తున్నట్లయితే పోస్టర్లో తెలపడం జరిగింది. ఇంకా ఈ పోస్టర్లో వచ్చేసరికి మహాశివలింగాన్ని చూపించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే పోస్టర్ మాత్రం అయితే మహాశివరాత్రి కానుకగా రావడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ప్రభాస్ యొక్క క్యారెక్టర్ని రివీల్ చేస్తారా లేదా ఇంకేమైనా రివీల్ చేస్తారా అనేది అయితే మన సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. కల్కి సినిమా వచ్చేసరికి May 9న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్కి అయితే సిద్ధమవుతుంది. సినిమా నుంచి మాత్రం అయితే ఇప్పటికే పోస్టర్లు మాత్రం గ్లిమ్స్ వీడియో మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పోస్టర్లు మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. గ్లిమ్స్ వీడియోలో చూసుకుంటే మాత్రం అయితే సినిమా వచ్చేసరికి పూర్తి అడ్వాన్స్ టెక్నాలజీతో సినిమా రూపొందిస్తున్నారంటే మనకు గ్లిమ్స్ వీడియోలో అర్థమైంది. అదేవిధంగా నాగేశ్వన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమా మాత్రమైతే ప్రభాస్ కెరియర్లో అతిపెద్ద హిట్ సాధిస్తుంది. మీరు ఎవ్వరు ఊహించని రీతిలో ప్రభాస్ గారిని చూపించబోతున్నట్లయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమా వచ్చేసరికి పూర్తి అడ్వాన్స్ టెక్నాలజీతో సినిమాను రూపొందిస్తున్నట్లయితే నాగేశ్వరి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇవ్వడం జరిగింది. అది హాలీవుడ్ రేంజ్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కల్కి సినిమా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. అయితే కల్కి సినిమా సంబంధించి ప్రజెంట్ అయితే షూటింగ్ జరుపుకుంటుంది. ఇటు షూటింగ్ సంబంధించి కూడా 2 days క్రితం అయితే చాలా ఫోటోలు మాత్రం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటాలీలో షూటింగ్ కోసం కల్కి బృందం అయితే ఒక ఫ్లైట్లో వెళ్తున్నట్లయితే పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఆర్టిస్టులతో పాటు ప్రభాస్ గారు అదేవిధంగా నాగశ్విని గారు, అదేవిధంగా దిశా పటాని గారు ఉండడం జరిగింది. ఇతర క్యారెక్టర్లు కూడా ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇటాలీలో జరగబోయే షూటింగ్ కోసం వీళ్ళందరూ ఇటాలీకి వెళ్తున్నట్లయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు మన ప్రభాస్ గారు అదేవిధంగా దిశా పటాని యొక్క లుక్ను మాత్రం పోస్టర్ మాత్రం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ లుక్ ఫోటోలో దిశా పటాని మాత్రమైతే క్లియర్గా కనిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చేసరికి షూటింగ్లో మన ప్రభాస్ గారు అదేవిధంగా దిశా పటానికి సంబంధించి ఒక పోస్టర్ మాత్రమైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఆ ఫోటో మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో మాత్రమైతే ప్రభాస్ గారు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నారు. పూర్తి మంచు కొండల మధ్యలో ప్రభాస్ గారు లుక్, బ్యాక్గ్రౌండ్లో సముద్రము, దాని వెనుక కొండలు, ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే మంచు పర్వత మధ్యలో పిక్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఫోటో మాత్రమైతే సోషల్ మీడియాలో మాత్రమైతే వైరల్ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రమైతే కల్కి సినిమా నుంచి గత 3 రోజులైతే వరుస అప్డేట్లతోనే మూవీ టీం అయితే ప్రమోషన్లు అయితే షురూ చేసినట్లయితే అనుకోవచ్చు. ఎందుకంటే షూటింగ్ సంబంధించిందే 3 అప్డేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వచ్చేసరికి ఒక నేమ్ గురించి రివీల్ చేస్తున్నట్లయితే ఒక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే కల్కి సినిమా మాత్రమైతే ప్రమోషన్లు నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ చేయబోతున్నట్లయితే మనకి ఇవి చూస్తేనే అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే సినిమా వచ్చేసరికి ఇటలీలో షూటింగ్ మాత్రమైతే శరవేగంగా జరుగుతున్నట్లయితే సమాచారం అందుతుంది. మరి చూద్దాం, సినిమా నుంచి ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఒక నేమ్ రివీల్ చేస్తానని మూవీ టీం ప్రకటించడం జరిగింది. ఆ నేమ్ ఏంటో రాగానే మరొక వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.